ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గ్రిల్ చికెన్ చేస్తానా. అది ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేయండి. మాకైతే ఇష్టం. ఇంతకుముందు 2-3 సార్లు చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా చేసుకుంటాను. ఈరోజు అదే తినాలనుకుంటాను, చేసుకుంటాను. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ గ్రిల్ చికెన్కు ఇట్లా కొట్టించుకోవాలి, కాపించుకొని స్కిన్ తోటి కొట్టించుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. మనం తింటా అంటే అల్లము, మిరియాల పొడి, మంచి టేస్టీ గ్రేవీ తోటి వస్తుంది అది. పసుపు, కొంచెం లవంగాల పొడి, ఇది ఉత్త ధనియాల పొడి, ఏంచి పెట్టిన ధనియాల పొడి. ఇది చికెన్ మసాలా, కొంచెం బ్లాక్ సాసు, టేస్టీ సరిపోయేంత ఉప్పు. ఇప్పుడు ఇలా ఒక కప్పు కొద్దిగా పెరుగు, బాగా వేసుకుంటే నీళ్ళు అవుతుంది. మళ్ళీ కొంచెం పెరుగు, కొంచెం అంత ఆయిల్, కేజీన్నర చికెన్కు ఒక్క నిమ్మకాయ, మొత్తం కాయ ఒక్కటి. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇది మంచిగా కలపాలి. ఇలా కొంచెం కారం వేయాలి, కొంచెం కారం, ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలవాలి. ఇది మంచిగా కలిపిన ఒక 5-10 నిమిషాలు ఇది పక్క పెట్టుకొని మూత పెట్టుకొని, ఇది మంచిగా నానింది. ఇది దీనిపైన మంచిగా పెట్టుకోవాలి. అది గ్రిల్లరో అదేంటిదో అది నాకు లేదు, దీనిపైన కాల్చుకుంటాను నేనైతే. మొత్తం ఇట్లా పీసులు పెట్టుకోవాలి. ఒకటి తీసుకోవాలి అమ్ములు. ఇప్పుడు ఇట్లా టైంలో మస్తు అవసరం వస్తుంది. అది తినాలనిపించబట్టే అది లేదా మనకు చేసుకోవడానికి. సూపర్ టేస్ట్ ఉంటుంది అమ్ములు. ఉత్త పీసులు తింటేనే మస్తు టేస్ట్ ఉంటాయి. అది ఉంటే 2 వైపులు ఇట్లా తిప్పుకొని కాల్చుకుంటే అయిపోతుంది. కానీ అది మనకు లేదు, ఒకటి కొనుక్కోవాలి. అది ఒకటి తీసుకోవాలి అమ్ములు. ఊకేటన్నా మనం చేసుకొని తినాలన్నప్పుడు ఇట్లా అవసరం వస్తుంది కదా. ఇవి మంచిగా కాల్చుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. ఉత్తవి కూడా తినచ్చు, కానీ మనం దాంట్లో పెరుగును ఇవి పీసులు మంచి కాలినాయి, తీసుకుందాం. తీరా టాలెంటే, మరి చెయ్యాలంటే కూడా ఒక టాలెంటే ఉండాలి. అర్థమైందా నీకు? చికెన్ మంచిగా ఇట్లా కాల్చిన పొయ్యి మీద పెట్టి, మా గ్రిల్ అది లేదు, దీని మీద పొయ్యి మీద పెట్టి సూపర్ కాల్చిన దీని తల్లి. ఇగో బాదం పప్పు నానబెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టుకొని ఒక మన చెయ్యి పిరికెడు ఇల్లు వేసుకొని మంచిగా పేస్ట్ పట్టుకోవాలి. పాలు మంచిగా పాలు పట్టినవి, బాదం పాలు ఇవి. ఇప్పుడు గిన్నె వేడైంది, నూనె పోసుకొని స్టైల్గా పోసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. స్టైల్ లేకుంటే టేస్ట్ రాదు కదా అమ్ములు. వేడైంది, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఇళ్ళకి ఇట్లా అనుకోవాలి. అయ్యో ఇవి కొంచెం గోలాలు ఎర్ర కావాలి ఉల్లిగడ్డలు. అవి కొంచెం ఎర్ర కావాలంటే మనం కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఎర్రగా అవుతాయి బుజ్జిముండలు. మంచిగా గోలాలి ఇవి. ఈ బుజ్జిముండలు మంచి గోలినాక మనం అప్పుడు వాళ్ళు వేసుకునే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచి గోలినాయి, కొంచెం మిరియాల పొడిలా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర,
ఈ కొత్తిమీర ఎందుకు వేసిన అంటే డైరెక్ట్ పెరుగు పోతే పలిగినట్టు అవుతుంది, అందుకే కాకుండా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు, సిమ్లో పెట్టుకొని పెరుగు పోసుకోవాలి. ఇప్పుడు బాదం పప్పు, బాదం పాలు ఇలా పోసుకోవాలి. కొంచెం సాల్ట్. ఇప్పుడు కొద్దిగా అంతలో మిగిలిన గ్రేవీ కూడా వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇట్లా చీరీలు వేసుకోవాలి. ఇలా కొంచెం ధనియాల పొడి వస్తుంది, కొంచెం చికెన్ మసాలా, ఇది కొద్దిగా అంత. టేస్ట్గా తినాలంటే ఉడకపోసిన చేసుకోవాలి, బయట తినలేం కదా, ఎట్లా ఇంట్లోనన్నా టేస్ట్గా తినద్దా, రోజు ఒక వెరైటీ చేసుకొని తినాలి. చికెన్ ఇల్లు వేసుకోవాలి. ఇక టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అమ్ములు. ఒక్కసారి తింటే మళ్ళీ ఎందుకు చేసుకోలేదు అనిపిస్తుంది, అట్లుంటాయి టేస్ట్. మూత పెట్టుకుందాం. చూస్తే ఎంత మంచిగా ఉన్నది, నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా, చూస్తే అంత మంచిగా ఉంటుంది తింటే కూడా. ఆహా, కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇక జ్యూసీగా టేస్టీగా సూపర్ అదుర్సుగా కొత్తిమీర. ఇక గ్యాస్ ఆఫ్ చేస్తే ఒక 2 నిమిషాల నుంచి ఎంతో టేస్టీకరమైన గ్రిల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తానా. గ్రేవీతో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్క ముక్క వేసుకొని గిన్నెడు అన్నం తినచ్చు. టేస్ట్ అయితే సూపర్ లెవెల్ ఉంటుంది. గ్యాస్ ఆఫ్ చేస్తానా. సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయకుండా పోకండి. ఇలాంటి గ్రిల్ చికెన్ చేసుకొని తినండి. గ్రిల్ చికెన్.